వెల్కమ్ టు ఫ్రెషర్స్ నా తెలుగు ఛానల్. ఈరోజు మనం నేవల్ డాక్ యార్డ్ అప్రెంటిస్ జాబ్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. సో ఈ నేవల్ డాక్ యార్డ్ ఇది విశాఖపట్నంలో మనకి అప్రెంటిస్షిప్ వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ మీరు ఓన్గా చదవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది. ఆల్టర్నేటివ్గా మీరు ఫ్రెషర్స్ నా వెబ్సైట్కి వెళ్ళినా కానీ మీకు డీటెయిల్స్ ప్లస్ డైరెక్ట్గా అప్లై చేసుకోవడానికి లింక్ అన్నీ ఒకే చోట మీకు దొరుకుతాయి. అండ్ టెలిగ్రామ్ యాప్ ద్వారా ఫ్రెషర్స్ నా తెలుగు ఛానల్లో మీకు రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ అనేవి వస్తాయి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది డైరెక్ట్గా జాయిన్ అవడానికి. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నేవల్ డాక్ యార్డ్ విశాఖపట్నం నుంచి మనకి అప్రెంటిస్ ట్రేడ్స్ రిలీజ్ చేశారు. సో ఇది 1 year ట్రైనింగ్ పీరియడ్ ఫర్ ద బ్యాచ్ ఆఫ్ 2022 and 2023. అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం. సో ఫస్ట్ ఇక్కడ మనం చూస్తుండగా మేజర్ ఇంట్రో ఇచ్చారు. సో ఎన్రోల్మెంట్ ఫర్ ద డెసిగ్నేటెడ్ ట్రేడ్స్ అనేది 2022 and 2023కి మనకి అవైలబిలిటీ ఇచ్చారు. సో యాజ్ పర్ ది అప్రెంటిస్ యాక్ట్ అండ్ రూల్స్ అండ్ పాలసీస్ ఆర్ రెగ్యులేషన్స్ అనేది అప్లికబుల్ అవుతాయి. సో నేవల్ డాక్ యార్డ్ అప్రెంటిస్ స్కూల్ విశాఖపట్నంలో మీకు ట్రైనింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. సో అప్లికేషన్స్ అనేది ఐటీఐ క్వాలిఫైడ్ ఇండియన్ నేషనల్ క్యాండిడేట్స్కి ఈ వేకెన్సీస్ అనేది అప్లికబుల్ అవుతాయి. సో ఫాలోయింగ్ డెసిగ్నేటెడ్ ట్రేడ్స్ అనేది మనకి టేబుల్ ఫార్మాట్లో ఇచ్చారు. సో ఈ ట్రైనింగ్ పీరియడ్ అనేది 1 year వరకు ఉంటుంది ఇక్కడ ఇచ్చిన అడ్రస్లో. సో ఇది నేవల్ డాక్ యార్డ్ అప్రెంటిస్ స్కూల్ విశాఖపట్నం అండ్ ఈ ట్రైనింగ్ పీరియడ్ ఇట్స్ ఓన్లీ ఫర్ 1 year. సో రూల్స్ అన్నీ మీకు అకార్డింగ్ టు ది అప్రెంటిస్షిప్ రూల్స్ ప్రకారంగా అప్లికబుల్ అవుతాయి. బ్యాచ్ వచ్చేసి 2022 and 2023. సో నెక్స్ట్ డెసిగ్నేటెడ్ ట్రేడ్స్ ఏమున్నాయి, దానికి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ కేటగిరీస్లో వేకెన్సీస్ ఉన్నాయి అనేది ఈ టేబుల్ ఫార్మాట్లో వెరీ క్లియర్గా తెలుస్తుంది. సో ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఫిట్టర్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, మెషినిస్ట్, పెయింటర్, R&AC, వెల్డర్, కార్పెంటర్, ఫౌండ్రీమెన్, మెకానికల్ డీజిల్, షీట్ మెటల్ వర్కర్. సో ఇట్లాగా మీకు డెసిగ్నేటెడ్ ట్రేడ్స్ అనేవి ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. సో రెలవెంట్గా మీకు ఐటీఐ ట్రేడ్స్ మీరు ఏదైతే ట్రేడ్కి అప్లై చేస్తున్నారో దానికి సంబంధించిన ఐటీఐ సర్టిఫికేట్ అనేది మీకు ఉండాలి. సో ఎలక్ట్రీషియన్కి అయితే ఎలక్ట్రీషియన్ ఐటీఐ ట్రేడ్ సర్టిఫికేట్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్ అయితే ఎలక్ట్రానిక్స్ మెకానిక్ అండ్ మెకానిక్ రేడియో అండ్ టీవీ, ఫిటర్కి అయితే ఫిటర్ ట్రేడ్ సర్టిఫికేట్, ఇన్స్ట్రుమెంట్కి అయితే ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, మెషినిస్ట్కి అయితే మెషినిస్ట్, సో పెయింటర్ జనరల్కి అయితే పెయింటర్ జనరల్. సో అట్లాగా రెలవెంట్గా ఏ ట్రేడ్స్ అయితే ఆ ట్రేడ్స్కి రెలవెంట్గా. సో ఇక్కడ మీకు టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్స్ ఇచ్చారు. మీకు నియర్లీ 10 to 20 or 30 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి ఈచ్ ట్రేడ్లో. సో డిపెండింగ్ అపాన్ ద ట్రేడ్ అండ్ ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్. సో ఈ వేకెన్సీస్ అనేది మళ్ళీ యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి కేటగిరీ వైజ్ డివిజన్ కూడా చేశారు. సో ఈ టేబుల్ ఫార్మాట్లో మీకు కేటగిరీస్ వేకెన్సీస్ బ్రేక్ డౌన్ అనేది క్లియర్గా తెలుస్తుంది. సో టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి మీకు 275 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 275 యూఆర్ వాళ్ళకి, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి, పీడబ్ల్యూడీ అలా రిలవెంట్ ఎక్స్ సర్వీస్ మెన్ రిలవెంట్ కేటగిరీస్ వైజ్గా ఈ 275 వేకెన్సీస్ అనేది డివైడ్ చేశారు. నెక్స్ట్ నోట్ ఫస్ట్ పాయింట్, ఇన్ కేస్ ఒకవేళ లెస్ దాన్ 5 వ్యాలిడ్ అప్లికేషన్స్ కనుక ఉంటే సర్టెన్ ట్రేడ్లో ద వేకెన్సీస్ ఆఫ్ దట్ ట్రేడ్ అనేది క్యాన్సిల్ చేస్తారు. సో క్యాన్సిల్ చేసింది వేరే ట్రేడ్కి డెసిగ్నేట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఇన్ కేస్ ఎనీ వేకెన్సీ అనేది ఒకవేళ రిజర్వేషన్ కేటగిరీలో ఫిల్డప్ కనుక అయిపోతే రిక్రూట్మెంట్ ఇయర్ లోపు నాన్ అవైలబిలిటీ ఆఫ్ సూటబుల్ క్యాండిడేట్స్కి ప్రకారంగానే దానికి అవైలబిలిటీ అనేది ఇస్తారు. సో అది ఫార్వర్డ్ అనేది మీకు నెక్స్ట్ రిక్రూట్మెంట్ ఇయర్కి క్యారీ అవ్వదు. సో ఈ 2022 and 2023 వరకు పర్టికులర్ వేకెన్సీస్ లిస్ట్ ఏదైతే ఉందో దాన్ని బట్టి వేకెన్సీ అవైలబిలిటీ అనేది ఇస్తారు. నెక్స్ట్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అనేది ఇట్ ఈస్ అ వన్ టైమ్ ఆపర్చునిటీ ఫర్ ద స్టూడెంట్స్. సో మీరు ప్రీవియస్గా ఏ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ కానీ లేకపోతే ప్రెజెంట్గా కానీ మీరు ఏ ట్రైనింగ్ పీరియడ్లో కానీ ఉండకూడదు. ఒకవేళ అట్లా ఉంటే మీరు దీనికి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ కాదు. నెక్స్ట్ ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ కనుక అయి ఉంటే ఈ సెక్షన్ నుంచి మనకి ప్రొసీజర్ చెప్తున్నారు, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అప్లై చేసుకోవడానికి. సో ప్రొసీజర్ ఫర్ అప్లైయింగ్ ఫర్ అప్రెంటిస్షిప్, ఫస్ట్ మీరు ఇక్కడ ఇచ్చిన పోర్టల్లో మీరు మీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలి. సో NAPS పోర్టల్లో మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో మీ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు ఏదైతే రిజిస్ట్రేషన్ నెంబర్ జనరేట్ అవుతుందో ఆ పర్టికులర్ రెలవెంట్ లాగిన్ డీటెయిల్స్ అనేది మీరు పెట్టుకోవాలి. అది మీరు
ఫర్దర్గా అప్లికేషన్ ప్రాసెస్ అప్పుడు యూస్ చేసుకోవాలి. సో మీరు ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు ప్రొఫైల్ రిజిస్ట్రేషన్కి క్యాండిడేట్స్కి కంపల్సరీగా మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఇన్ ఆధార్ కార్డ్ అండ్ SSC సర్టిఫికెట్స్, ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ మ్యాచ్ అయ్యి ఉండాలి. ఒకవేళ మీ ఆధార్ కార్డులో మీ SSC సర్టిఫికెట్లో వేరువేరుగా కనుక ఉంటే అది మీరు ముందుగానే రెక్టిఫై చేసుకుని సెర్చ్ చేసుకున్న తర్వాత మీరు అప్లై చేయండి. బికాస్ ఇన్ఫర్మేషన్ కనుక మిస్ మ్యాచ్ కనుక అయితే మీ అప్లికేషన్ అనేది డిస్క్వాలిఫై చేస్తారు కాబట్టి. సో నెక్స్ట్ స్టెప్ మీరు చేయాల్సింది లాగిన్ అవ్వాలి ఇక్కడ ఇచ్చిన పోర్టల్కి. ఆ తర్వాత మీకు వెబ్సైట్ హోమ్ పేజ్ ఓపెన్ అవుద్ది. రిజిస్టర్ అన్న బటన్ మీరు క్లిక్ కనుక చేస్తే మీకు డ్రాప్ డౌన్ మెన్యూ ఓపెన్ అవుద్ది, వేరియస్ ఆప్షన్స్ అవుతాయి. దాంట్లో మీరు క్యాండిడేట్ అనేది మీరు క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీరు మీ పర్సనల్ డీటెయిల్స్, కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ మీరు ఫిల్ చేసి అండ్ దెన్ మీ యాక్టివ్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ ఇవ్వటం మర్చిపోకండి. బికాస్ ఫర్దర్ కన్ఫర్మేషన్స్కి అది యూజ్ అవుతుంది కాబట్టి. అండ్ దెన్ గో బ్యాక్ టు ద హోమ్ పేజ్. ఆ తర్వాత మీరు లాగిన్ అయ్యి మీ ప్రొఫైల్ డీటెయిల్స్ అన్ని పెట్టుకుని రిజిస్టర్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, డీటెయిల్స్ ఆఫ్ యువర్ ఎడ్యుకేషన్, డాక్యుమెంట్స్ అన్నీ మీరు అటాచ్ చేసి మీరు లాస్ట్కి సబ్మిట్ చేయాలి. సో ప్రింట్ చేసిన తర్వాత మీరు కంపల్సరీ అప్లికేషన్ ఫామ్ని ప్రింట్ చేసుకొని పెట్టుకోండి. అండ్ ఆల్సో హాల్ టికెట్ కూడా మీరు ప్రింట్ చేసుకుని పెట్టుకోవాలి. మీకు ఆన్సెక్షర్ 1 అంటే ఇదే నోటిఫికేషన్లో ఆఫ్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది కూడా అటాచ్ చేశారు, అది కూడా మీరు చెక్ చేయొచ్చు. 2 ఒరిజినల్ హాల్ టికెట్స్ విత్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్స్ అనేది మీరు కంపల్సరీగా అప్లికేషన్తో పాటు ఎన్క్లోజ్ చేయాలి. అండ్ 2 ఒరిజినల్ హాల్ టికెట్స్, మీకు అడ్వర్టైజ్మెంట్ సేమ్ దీంతో ఎన్క్లోజ్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి 14th December 2021 లోపు మీరు ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి మీరు పంపించాలి. సో నెక్స్ట్ ఆన్లైన్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది హార్డ్ కాపీ కూడా మీరు పోస్ట్ ద్వారా పంపించాలి. సో మేక్ ష్యూర్ మీరు ఆన్లైన్లో రిజిస్టర్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఆఫ్లైన్ అప్లికేషన్ అండ్ ఆఫ్లైన్ హార్డ్ కాపీస్ పంపించడం కూడా మీరు డిలే చేయకండి. సో ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రొసీజర్ ఫర్ అప్లికేషన్. సో లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ వచ్చేసి 5th of December 2021. సో ఆఫ్లైన్ అప్లికేషన్స్ అయితే విత్ రెలవెంట్ డాక్యుమెంట్స్తో పాటు మీకు 14th December 2021 ఇచ్చారు. సో ఆఫ్లైన్కి అయితే 14th December వరకు, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మాత్రం అండ్ అదర్ ప్రొసీజర్స్ ఓన్లీ 5th December 2021 వరకు ఇచ్చారు. డేట్స్ మాత్రం నోట్ డౌన్ చేసుకుంటాం మర్చిపోకండి. నెక్స్ట్ ఎలిజిబిలిటీని క్రాస్ చెక్ చేయాలి. ఫస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ SSC మ్యాట్రిక్స్ 10th స్టాండర్డ్, దీంట్లో మీకు 50% అగ్రిగేట్ ఉండాలి. ITI సర్టిఫికేట్, అది NCVT ఆర్ SCVT రికగ్నైజ్డ్ అయిన సర్టిఫికేట్ ఉండాలి. దీంట్లో క్యాండిడేట్కి మినిమం 65% అగ్రిగేట్ మార్క్స్ అనేది క్యాండిడేట్కి ఉండాలి. మినిమం పాస్ పర్సంటేజ్ అనేది ఈ క్రైటీరియాలో నాట్ అప్లికబుల్ ఫర్ ద క్యాండిడేట్. సో క్యాండిడేట్స్ హు ఆర్ నాట్ హ్యావింగ్ పర్సంటేజెస్, ఇక్కడ మెన్షన్ చేసిన పర్సంటేజెస్ కనుక లేకపోతే నాట్ ఎలిజిబుల్ టు అప్లై. నెక్స్ట్ ఎలిజిబిలిటీ రిగార్డింగ్ ఏజ్. సో ఏజ్ క్రైటీరియా అనేది వేరియస్ కేటగిరీస్లో 1st April 2022కి కన్సిడరేషన్ ఉంటుంది. సో ఆ కన్సిడరేషన్ ఏంటి అనేది మనకి టేబుల్ ఫార్మాట్లో మెన్షన్ చేశారు. జనరల్ ఆర్ OBC వాళ్ళకి 1st April 2001 to 1st April 2008 మధ్యలో బర్త్డేస్ కనుక ఉంటే ఎలిజిబుల్. అదే SC ST వాళ్ళకి అయితే 1996 to 2008 1st April. నెక్స్ట్ ex-serviceman or civilian or defense employee of naval కనుక ఎవరైనా ఉంటే అడిషనల్ ఏజ్ రిలాక్సేషన్ అనేది 2 years వరకు ఇస్తున్నారు అకార్డింగ్ టు ద సబ్జెక్ట్ ఆఫ్ అప్రూవల్ IHQ. నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్స్ అనేది అకార్డింగ్ టు ద డైరెక్టివ్స్ అండ్ ఆల్సో ఆఫ్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ది అప్రెంటిస్ రూల్స్కి ప్రకారంగానే అప్లికబుల్ అవుతాయి. సో రిజర్వేషన్ కూడా SC STకి రిజర్వేషన్ అకార్డింగ్ టు ద సెక్షన్ 3A సెక్షన్ 3B. సో ఇందాక మెన్షన్ చేశాను అకార్డింగ్ టు ది అప్రెంటిస్ రూల్స్కి ప్రకారంగానే రిలాక్సేషన్స్ అనేది అప్లికబుల్ అవుతాయి. బట్ మేక్ ష్యూర్ కాస్ట్ సర్టిఫికేట్ అనేది మీరు కంపల్సరీ సబ్మిట్ చేయాలి, అది కూడా ఆథరైజ్డ్ ఉన్నది. అదే EWS వాళ్ళకి అయితే ఎసెట్ సర్టిఫికేట్, ex-serviceman వాళ్ళకి అయితే డిశ్చార్జ్ సర్టిఫికేట్ అండ్ PWD వాళ్ళకి అయితే డిసేబిలిటీ సర్టిఫికేట్ అనేది క్యాండిడేట్ సబ్మిట్ చేయాలి. సో ఈ డీటెయిల్స్ అన్నీ అదే. నేషనాలిటీ ఎలిజిబిలిటీ ఇండియన్. అండ్ నెక్స్ట్ డీటెయిల్స్ స్టైఫండ్. అకార్డింగ్ టు ద నోటిఫికేషన్ బట్టి మీకు క్యాండిడేట్స్కి స్టైఫండ్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంత అమౌంట్ అనేది మెన్షన్ చేయలేదు. సో అకార్డింగ్ టు ద అప్రెంటిస్ రూల్స్ ప్రకారంగా స్టైఫండ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఫస్ట్ మీకు కాల్ లెటర్ అనేది వస్తుంది ఫర్ ద రిటర్న్ ఎగ్జామినేషన్. సో మీరు కనుక ఎలిజిబిలిటీ క్రైటీరియాని ఫుల్ఫిల్ చేస్తేనే మీకు కాల్ లెటర్స్ అనేవి వస్తాయి.
ఒకవేళ మీరు ఏజ్ దగ్గర అన్న కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ ఎలిజిబిలిటీ కనుక ఫుల్ఫిల్ చేయకపోతే మీకు కాల్ లెటర్స్ రావు. సో రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఆబ్జెక్టివ్ ఉంటుంది. 50 క్వశ్చన్స్ ఉంటాయి. మ్యాథ్స్ 20, జనరల్ సైన్స్ 20, జనరల్ నాలెడ్జ్ 10. సో నెక్స్ట్ ఈచ్ క్వశ్చన్కి 1.5 మార్క్స్ అండ్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ని బట్టి ఫర్దర్గా ఒకవేళ క్వాలిఫై కనుక అయితే నెక్స్ట్ స్టెప్ మీరు ప్రొసీడ్ అయ్యేది ఇంటర్వ్యూ స్టేజ్కి. సో ఇంటర్వ్యూ అనేది వేరియస్ కేటగిరీస్ అండ్ ట్రేడ్స్కి అండ్ ఆల్సో బేసింగ్ ఆన్ యువర్ టెక్నికల్ స్కిల్స్ మీద క్యాండిడేట్స్కి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. సో ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ మెడికల్ ఎగ్జామినేషన్. సో క్యాండిడేట్ మెడికల్లీ ఫిజికల్లీ ఫిట్ అయి ఉండాలి, మెంటలీ ఫిట్ అయి ఉండాలి. ఆ తర్వాత మీకు ఫర్దర్గా అపాయింట్మెంట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మీకు డేట్స్ ఇచ్చారు. సో రిటర్న్ ఎగ్జామినేషన్ అన్ని ట్రేడ్స్కి ఇది కూడా మీకు డిఏఎస్ వైజాగ్లో జరుగుతుంది 27th of January 2022 అండ్ డిక్లరేషన్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ మీకు 29th of January 2022 అండ్ మీకు ఇక్కడ స్కెడ్యూల్ క్లియర్గా ఉంది. ట్రేడ్స్కి ఏ డేట్న మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఒకవేళ మీరు రిటర్న్ ఎగ్జామ్లో క్వాలిఫై అయితే ఇక్కడ స్కెడ్యూల్ ఇచ్చారు ఫర్ ద ఇంటర్వ్యూస్. సో మెడికల్ ఎగ్జామినేషన్ మాత్రం 7th to 15th of February 2022 కండక్ట్ చేస్తారు అన్ని ట్రేడ్స్కి. ఇంటర్వ్యూ మాత్రం సపరేట్గా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ ఈ డిజిగ్నేటెడ్ ట్రేడ్స్ అందరికీ 31st of January 2022 ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. పెయింటర్, వెల్డర్, కార్పెంటర్, షీట్ మెటల్ వర్కర్ ఈ అన్ని ట్రేడ్స్కి 1st of February 2022. నెక్స్ట్ ఫిటర్, ఆర్ఎన్సి మెకానిక్, డీజిల్ వీళ్ళందరికీ 2nd of February. మెషినిస్ట్, కౌంటర్మెన్, పైప్ ఫిటర్ ఈ ట్రేడ్స్ అన్నిటికీ 3rd of February 2022. సో అట్లాగా మీకు డేట్స్ ఆఫ్ ఇంటర్వ్యూ అనేది మీకు ఇక్కడ స్కెడ్యూల్ వెరీ క్లియర్గా ఇచ్చారు. మెడికల్ ఎగ్జామినేషన్ మాత్రం 7th to 15th of February 2022. నెక్స్ట్ ట్రైనింగ్ అనేది 1st of April 2022లో మీకు కండక్ట్ చేస్తారు. సో అక్కడి నుంచి ట్రైనింగ్ పీరియడ్ బిగిన్ అవుతుంది. ట్రైనింగ్ పీరియడ్ 1 year అండ్ హాస్టల్ అకామిడేషన్ అనేది ప్రొవైడ్ చేయట్లేదు. సో మీరు ఓన్ అరేంజ్మెంట్ చేసుకోవాలి ఫర్ యువర్ స్టే. నెక్స్ట్ మీకు ఫర్దర్గా ఈ అప్రెంటిస్షిప్ అయిపోయిన తర్వాత, ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు ఏ క్లెయిమ్ తీసుకుంటానికి లేదు ఫర్ రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్. నెక్స్ట్ అడ్రస్ ఫర్ ప్రూఫ్ అండ్ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అనేది క్యాండిడేట్స్ కంపల్సరీ మీ రెసిడెన్స్ ప్రూఫ్ అండ్ పీసీసీ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అనేది కూడా క్యాండిడేట్ సబ్మిట్ చేయాలి. దాంతోపాటు రెలవెంట్గా రెసిడెన్స్ ప్రూఫ్ కింద ఓటర్ ఐడి, రేషన్ కార్డ్, ఆధార్ ఆర్ పాస్పోర్ట్. సో ఈ పర్టిక్యులర్ డీటెయిల్స్ ఆర్ ఐడీస్ ఏదైతే ఉన్నాయో క్యాండిడేట్స్ కంపల్సరీ మీరు సబ్మిట్ చేయాలి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ డీటెయిల్స్, పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ డ్యూరింగ్ ది ఇంటర్వ్యూ కంపల్సరీ మీరు ఇంటర్వ్యూ టైంలోకి తీసుకుని వెళ్ళాలి. అండ్ నెక్స్ట్ మనకి ఏదైతే వేకెన్సీస్ మెన్షన్ చేశారో ఆ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అవ్వచ్చు. సో డిపెండింగ్ అపాన్ ద రిక్వైర్మెంట్ బట్టి ప్లేస్మెంట్ అనేది ఉంటుంది. బట్ మీరు అప్లై చేసేటప్పుడు మాత్రం కేర్ఫుల్గా డీటెయిల్స్ అన్నింటినీ చూసుకొని ఆ తర్వాత ఫిల్ చేయండి. అదే దాంతోపాటు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది రెడీ పెట్టుకోండి. ఇంటర్వ్యూ టైం అప్పుడు మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది తీసుకువెళ్ళాలి. ఐడి ప్రూఫ్స్ దగ్గర నుంచి కాస్ట్, ఎడ్యుకేషన్, పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్, రెలవెంట్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్, అకాడమిక్ డాక్యుమెంట్స్, ఎక్స్పీరియన్స్ ఏమున్నా కానీ మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది వెరిఫికేషన్ అప్పుడు తీసుకుని వెళ్ళాలి. అండ్ నెక్స్ట్ ఫోటోగ్రాఫ్స్ ఆన్ హాల్ టికెట్స్ అండ్ సెల్ఫ్ అటెస్టెడ్ ఆన్ అదర్ సర్టిఫికేట్స్ అనేది మ్యాండటరీ. మీరు రిటర్న్ ఎగ్జామినేషన్ వెళ్ళేటప్పుడు ఐడి ప్రూఫ్ అండ్ రెలవెంట్గా ఇక్కడ మెన్షన్ చేసిన పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అండ్ రెలవెంట్గా మీరు ఆ డాక్యుమెంట్ అనేది తీసుకుని వెళ్ళాలి. అండ్ నెక్స్ట్ ట్రావెలింగ్ అలవెన్స్ అనేది రిటర్న్ ఎగ్జామినేషన్కి పే చేస్తున్నారు. సో ఫర్ ఆల్ ఆఫ్ దోస్ ఎవరైతే ఇంటర్వ్యూకి క్వాలిఫై అవుతారో వాళ్ళకి ట్రావెలింగ్ అలవెన్స్ అనేది రైల్ ఆర్ బస్ టికెట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ లాస్ట్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్, క్యాండిడేట్స్ కంపల్సరీ నో మనీ ఈజ్ రిక్వైర్డ్ టు పే టు ఎనీవన్. సో మీరు ఏ మనీ పే చేయొద్దు ఫర్ దిస్ ఎన్రోల్మెంట్. అండ్ ఏది ఉన్నా కానీ టైం టు టైం అఫీషియల్ వెబ్సైట్ని చెక్ చేస్తూ ఉండండి. అండ్ ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ అనేది రిజెక్ట్ చేస్తారు. ఎనీ సెల్ ఫోన్స్ కానీ ఎలక్ట్రానిక్ డివైసెస్ కానీ ఎగ్జామినేషన్ హాల్ ఆర్ ఇంటర్వ్యూకి పర్మిట్ చేయరు. మీకు ఇంకేమైనా క్లారిఫికేషన్స్ కనుక కావాలి అనుకుంటే మీకు ఇక్కడ ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఇచ్చారు. మీరు డైరెక్ట్గా ఆర్గనైజేషన్కి కాంటాక్ట్ అవ్వచ్చు. సో దిస్ ఇస్ ది ఎండ్ ఆఫ్ ద నోటిఫికేషన్. సో ఇదే నోటిఫికేషన్లో మీకు అప్లికేషన్ ఫామ్, ఆఫ్లైన్ అప్లికేషన్ ఫామ్ కూడా అటాచ్ చేశారని చెప్పాను. సో దిస్ ఇస్ ది అప్లికేషన్. ఇక్కడ మీకు రెలవెంట్గా బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి, ఇంపార్టెంట్ డేట్స్,
ఫోటోగ్రాఫ్ ఫిల్ చేయాలి. అండ్ డెసిగ్నేటెడ్ ట్రేడ్, ఏదైతే ట్రేడ్కి అప్లై చేస్తున్నారో ఆ ట్రేడ్ ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. సో ఓన్లీ క్యాపిటల్ లెటర్స్ అని చెప్పారు. సో మేక్ షూర్ మీరు ఓన్లీ క్యాపిటల్ లెటర్స్లో ఫిల్ చేయాలి. అండ్ నెక్స్ట్ మీ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్. అండ్ నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్. సో ఇక్కడ మెన్షన్ చేశారు ఫార్మాట్ ఏంటి అని, లైక్ డేట్, మంత్, ఇయర్. సో అదేవిధంగా యాజ్ పర్ ద ఎస్ఎస్సి మెట్రిక్ సర్టిఫికేట్ బట్టే మీరు ఇక్కడ ఫిల్ చేయాలి. సో ఫస్ట్ డేట్, అట్లా క్లియర్గా మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పర్సనల్ డీటెయిల్స్, మీ ఫాదర్స్ నేమ్ ఆర్ గార్డియన్స్ నేమ్, పోస్టల్ అడ్రస్, పిన్ కోడ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ మాత్రం కంపల్సరీ యాక్టివ్ ఉన్నది ఇవ్వండి. అండ్ నెక్స్ట్ ఆధార్ కార్డ్, నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ మార్క్స్, మీ సిగ్నేచర్ అండ్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్. సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ కూడా క్లియర్గా లేకపోయినా కానీ డిస్క్వాలిఫై చేస్తారు. సిగ్నేచర్ లాగా పెట్టండి. క్యాపిటల్ లెటర్స్ అన్నారు కదా అనేసి సిగ్నేచర్ కూడా క్యాపిటల్ లెటర్స్లో పెట్టకండి. అండ్ ఇక్కడ మీకు ఎన్క్లోజర్ అంటే చెక్ లిస్ట్ ఇచ్చారు. సో మీ అప్రెంటిస్షిప్ ప్రొఫైల్, మీరు ఏదైతే డాక్యుమెంట్ అటాచ్ చేస్తున్నారో దానికి కాలం పక్కన మీరు టిక్ మార్క్ పెట్టాలి. ఫోటోకాపీ ఆఫ్ ఎస్ఎస్సి మార్క్స్ లిస్ట్ డాక్యుమెంట్ పెడుతున్నారంటే ఇక్కడ మీరు ఇట్లా టిక్ మార్క్ పెట్టాలి. అండ్ నెక్స్ట్ ఐటీఐ మార్క్ లిస్ట్ కనుక మీరు పెడుతున్నారు అంటే టిక్ మార్క్ పెట్టాలి. నెక్స్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ పెడుతున్నారంటే టిక్ మార్క్, లేదు అంటే యూ హ్యావ్ టు కీప్ అ క్రాస్. సో అట్లాగే ఏ కాపీస్ మీరు పెడుతున్నారు లేదు అనేది ఇక్కడ మీకు చెక్ లిస్ట్ ఇచ్చారు. సో అట్లా మీకు లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ చెక్ లిస్ట్ ఉంటుంది. అండ్ మీకు డీటెయిల్స్ ఇవన్నీ ఒరిజినల్ డాక్యుమెంట్స్లోనే మీరు రెడీ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సేమ్ నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. Don't forget to subscribe and thank you for watching.